ఎస్ఏఎస్ఆర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికి కూడా నమస్కారాలండి. మేము మీరందరూ కూడా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి యూట్యూబ్ లో చూసి నేర్చుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే నేర్చుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత అందరూ కూడా చాలా సందేహాలు అడుగుతున్నారు. ఎలా స్టెప్స్ గురించి అడుగుతున్నారు, పాటల గురించి అడుగుతున్నారు, వేరే కొత్త పాటలకి మీరు స్టెప్స్ చెప్పండి అని అడుగుతున్నారు. మీ సందేహాలకి మీకు చెప్పాల్సిన స్టెప్స్ అన్నిటికీ సమాధానంగా మేము ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి గాను మీరు మీ పేర్లు, మీ ఫోన్ నెంబర్లన్నీ మాకు ఇచ్చినట్టయితే మేము మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాము. మేము ఇప్పుడు దసరా సందర్భంగా ఒక 3 పాటలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని అందరూ కూడా నేర్చుకొని దసరాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఓకే అండి. దసరా సందర్భంగా బతుకమ్మ పాట కావాలని చెప్పి అందరూ కూడా వాట్సాప్ లో, యూట్యూబ్ లో కామెంట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము అతి త్వరలో మీకు ఒక వారం రోజుల్లోపే మీకు బతుకమ్మ పాట మేము సెట్ చేసి పంపిస్తామండి స్టెప్స్. అదేవిధంగా 2 పాటలు కూడా దసరాకి, వెంకటేశ్వర స్వామి పాట ఒకటి, అమ్మవారి పాట ఒకటి, ఈ 3 కూడా మీకు ఈ యొక్క వారంలో మేము అందిస్తామని అందరూ కూడా చూసుకొని దసరాని ఎంజాయ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మీకు ఏమైనా పాటలు కావాల్సి ఉంటే ముందుగా మాకు ఆ పాటను మాకు లింక్ పెట్టండి. మేము తర్వాత వీలున్నప్పుడల్లా చూసుకొని ఆ పాటలకు కూడా మేము స్టెప్స్ ఎలా వేయాలనేది మేము మా వీడియో ద్వారా మీకు పెడతామండి. అందరూ కూడా చూసి నేర్చుకోవాల్సిందిగా. అమ్మవారి పాట, ఈ అమ్మవారి పాటకి మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్పులు కూడా ఒక్కొక్కటి మీకు వివరంగా చూపిస్తామండి. మొదటి స్టెప్ చూడండి, నేను చూపిస్తాను, తర్వాత మా వాళ్ళందరూ కూడా చూపిస్తారు. ఒకటో స్టెప్ చూడండి, నిలబడేటప్పుడు ఇట్లా నిలబడాలి, ఈ గ్యాప్ లో వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉంటాము, ఇలా ఉంటారు. జోడి జోడి ఇట్లా కుడి చేయి ఉండేట కలిసేటట్టు నిలబడాలండి. ఇట్లాగా కుడి చేయి ఇట్లా ఉండాలి. ఈ గ్యాప్ లోకి వాళ్ళు ఉండాలి, ఆ గ్యాప్ లోకి వాళ్ళు ఉంటారు. ఓకే. ఒకటో స్టెప్ చూడండి, నేను చూపిస్తాను, తర్వాత అందరు చూపిస్తారు. 1 2 3 1 2 3 1 2 3 ఇది ఒకటో స్టెప్. ఇప్పుడు అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి. ఇప్పుడు అందరం కూడా వేసి చూపిస్తాము. రెడీ స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3. ఓకే అండి, ఇది ఒకటో స్టెప్. ఇప్పుడు రెండో స్టెప్ చూపిస్తాం చూడండి. రెండో స్టెప్కి 1 అడుగు అట్లా వేసి 2 అడుగు ఆడే వేయాలి, ఇలా కొట్టాలి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఇలా కొట్టాలి. అందరూ కూడా ఒకే లైన్ అవ్వాలి. 2 లైన్లు 1 లైన్ అవుద్ది, వాళ్ళ 2 లైన్లు 1 అవుతుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ యువతలకు వచ్చి ఇట్లా తిరిగి ఇలా కొట్టాలి, మళ్ళీ ఇలా అడిగేసి ఇలా కొట్టాలి, తర్వాత ఇట్లా తిరిగి ఇట్లా కొట్టాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి. రెండో స్టెప్ చూపిస్తాం చూడండి అందరం కూడా. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, రెండో స్టెప్ చూపించాము. ఇప్పుడు మూడో స్టెప్ చూపిస్తాం చూడండి. ఓకే అండి, నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ చూపిస్తాను, తర్వాత చెప్తాను, తర్వాత అందరం వేసి చూపిస్తాము. ఫస్ట్ కుడికాలు చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇలాగా ఫస్ట్ కుడికాలు ఎడంకాలు పక్క జోడికి కొట్టాలి, మన జోడికి కొట్టకూడదు. తర్వాత మన కుడికాలు ఎడంకాలు పక్క జోడికి, కుడికాలు ఎడంకాలు పక్క జోడికి. జోడీ లేకపోతే గాల్లో కొట్టుకోవాలి. కుడికాలు ఎడంకాలు పక్క జోడికి. ఈ లాస్ట్కి వచ్చినప్పుడు జోడీ లేనప్పుడు గాల్లో అట్లా కొట్టాలి, అంతే. ఇప్పుడు అందరం కూడా ఒకసారి చూపిస్తాం చూడండి. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు మూడో స్టెప్ చూపించాము. నాలుగో స్టెప్ చూపిస్తాం చూడండి. లాస్ట్ స్టెప్. నాలుగో స్టెప్ ఇట్లా ఆపోజిట్ గా ఉంటాం. వాళ్ళ లెఫ్ట్ కి, మేము లెఫ్ట్ కి. చూడండి,
ఫస్ట్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎడం పక్క 1 2 3 4 మన జోడికి కొట్టాలి. ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 ఇది 4వ స్టెప్. ఓకే అండి, 4వ స్టెప్ చూపిస్తాను చూడండి. అందరం కూడా రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అండి, మనం జోడికి కొట్టేటప్పుడు కర్వ్ దగ్గరికి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇప్పుడు 4 స్టెప్పులు చూపించాము. ఇప్పుడు పాట ప్లే చేసి చూపిస్తామండి.